టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు రఘునాథరెడ్డి కన్నుమూశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కుషాయిగూడ ప్రథమపురి కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తెలుగులో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు. శోభన్ బాబు సర్పయాగం చిత్రంతో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఆయన ఆపై కలిసుందాంరా, ఓసై రాములమ్మ, ఒరే రిక్షా, చీమల దండు, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, సీమసింహం, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం ఇలా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. చివరిగా 2018లో సుబ్రహ్మణ్యపురం సినిమాలో నటించిన రఘునాథరెడ్డి అనారోగ్యం కారణంగా సినిమాలకు గుడ్ బై చెప్పారు. రఘునాథరెడ్డిది కృష్ణా జిల్లా కుందేరు గ్రామం. కృష్ణారెడ్డి, సామ్రాజ్యమ్మ దంపతులకు జన్మించారు. ఆపై విజయవాడ, మచిలీపట్నంలలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే లాలాగూడ వర్క్ షాప్ లో పనిచేస్తున్నప్పుడు నాటకాల నుంచి పరుచూరి బ్రదర్స్ సహకారంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ఒక కుమారుడు మరియు 2 కుమార్తెలు ఉన్నారు.